గైస్ చాలా మంది అడుగుతూ ఉన్నారు డేటా వ్యాలీ గురించి, మీరు జాబ్ గ్యారంటీ ఫ్రెషర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆన్ జాబ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు కెరియర్ గ్యాప్ వాళ్ళకి పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్లో ఎవరైనా ప్లేస్ అయ్యారా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఇంట్రడ్యూస్ చేయండి అని అన్నారు కదా. సో దానికి సంబంధించే ఈరోజు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యారు గిరీష్ గారు డేటా వ్యాలీలో. సో జాబ్ కూడా వచ్చింది, అసలు ఎలా ప్రాసెస్ ఎలా జరిగింది, జాబ్ ఎలా వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, దేని మీద ఎక్కువ కాల్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాలు అండ్ దాంతోపాటు డేటా వ్యాలీలో ఈ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా హెల్ప్ అయ్యాయి అండ్ జాయిన్ అయిన వెంటనే ప్రాజెక్ట్ ఇచ్చారా లేదా, సో ఈ విషయాలన్నీ మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో హాయ్ గిరీష్. హాయ్. సో ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ డేటా వ్యాలీలో జాయిన్ అయ్యారు. సో ఎలా జాయిన్ అయ్యారు, ఎలా అసలు డేటా వ్యాలీ గురించి తెలిసింది? నాకు డేటా వ్యాలీ గురించి నేను ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, నాకు గైడెన్స్ కావాలి అనుకున్నప్పుడు నేను చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగాను. సో ఎక్కడ నాకు ప్రాపర్ డెమో అండ్ ప్రాపర్ ఎన్వైర్న్మెంట్ ఎక్కడ నాకు అనిపించలేదు. సో ఎప్పుడు కూడా వాళ్ళు అంటే డెమో ఇచ్చిన వెంటనే ఫీ స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే డెమో ఇచ్చిన తర్వాత మీ ఫీ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇన్ డేటా వ్యాలీ వాళ్ళు డెమో ఇచ్చిన తర్వాత కెరియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫ్యూచర్లో ఎలా సెటిల్ అవ్వాలి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను డేటా వ్యాలీ దగ్గర చూడండి ఏంటంటే వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు అని అయితే నేను చూడలేదు. సో తర్వాత నేను వీళ్ళని పర్సనల్గా అప్రోచ్ అయ్యా, నేను డెమోస్ అన్నీ వినిన తర్వాత. సో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను వీళ్ళకి. సో వాళ్ళు నాకు, నేను యాక్చువల్లీ 2023 పాస్డ్ అవుట్ బ్యాచ్, వాళ్ళు నాకు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ని అలొకేట్ చేశారు. వీళ్ళు నాకు రాగానే అంటే ఏదో కాలేజ్లో ఇచ్చిన ప్రాజెక్టులు ఏది పడితే అది కాకుండా వీళ్ళ సొంత ప్రాజెక్ట్స్లోకి ఇన్వాల్వ్ చేసుకున్నారు. నన్ను ఇన్వాల్వ్ చేసుకుని ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ గైడ్ చేసేవాళ్ళు, డౌట్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, గైడెన్స్ కావాలంటే ఇచ్చేవాళ్ళు, ప్రతిదీ కూడా నన్ను ఫాలోఅప్ చేసేవాళ్ళు, ఎవ్రీథింగ్ అన్నీ చేసేవాళ్ళు ఇన్ డేటా వ్యాలీ. తర్వాత ఐ వర్క్డ్ హియర్ ఫర్ ఆల్మోస్ట్ 4 to 5 months వర్క్ చేశాను. నేను ఇక్కడ ఏదో ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాను, చదువుతున్నాను అయితే అనిపించలేదు. డేటా వ్యాలీ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళు చదువు చెప్దాం అని కన్నా ఒక పని ఇచ్చి ఆ పనిలో నేర్చుకుంటాడు అన్న కాన్సెప్ట్ ఎక్కువ బాగుంటుంది. సో అలా వాళ్ళ రియల్ ప్రాజెక్ట్స్లోకి ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. నేను వాళ్ళ రియల్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ వెబ్సైట్ బిల్డ్ చేశా, వాళ్ళకి సొంత ఈఆర్పీ బిల్డ్ చేశా అండ్ లెర్నింగ్ ఎల్ఎంఎస్ బిల్డ్ చేశాను వాళ్ళకి. అంటే బిల్డ్ చేయడం అంటే హెల్ప్ అయ్యాను, అందులో నేను కొన్ని వాటిలో ఇన్వాల్వ్ అయ్యా. అట్లా కొన్ని మంత్స్ తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. లక్కీలీ ఐ గాట్ జాబ్. ఓకే, సో రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటున్నారు కదా, ఇప్పుడు మీకు హెల్ప్ అయిందా ఇక్కడ చేసిన వర్క్ ఏదైతే ఉందో ఇప్పుడు జాయిన్ అయిన జాబ్లో? రియల్ టైం ప్రాజెక్ట్స్ హెల్ప్ అయినాయి అంటే యాక్చువల్లీ నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈఆర్పి అని ఒక డెవలప్ చేశాను, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను. ఓకే, నువ్వే డెవలప్ చేశాను? నేనే డెవలప్ చేశాను. ఓకే, నేనే డెవలప్ చేశాను, స్క్రాచ్ నుంచి నేనే డెవలప్ చేసుకుంటూ వచ్చాను. జనరల్గా ఎల్ఎంఎస్ డేటా వ్యాలీ సైట్ ఏంటంటే ముందే ఉంది, అందులో నేను బగ్స్ ఫిక్స్ చేయటం, యూఐ కరెక్షన్స్ చేయటం, బ్యాక్ ఎండ్ కరెక్షన్స్ చేయటం చేసేవాడిని. బట్ ఈఆర్పి అనేది నేనే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. అదే సేమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు నాకున్న కంపెనీలో అదే నేను దాని మీదనే వర్క్ చేస్తున్నాను. సో హెల్ప్ అయిందా అని చెప్పాలంటే 1000% హెల్ప్ అయింది నాకు, 100% కాదు 1000% హెల్ప్ అయింది. ఓకే, సో జనరల్గా ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ కూడా వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయి ఉంటారు కదా, సో ఇంత అసిస్టెంట్ కానీ ఇంత సపోర్ట్ కానీ వాళ్ళకి దొరికింది, వాళ్ళకి జాబ్స్ వచ్చాయా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? చాలామంది అయ్యారు. యాక్చువల్లీ నేను చాలా లేట్గా అయ్యాను, వాళ్ళు బీటెక్ అవ్వగానే అయ్యారు. బట్ ఇప్పుడు జాబ్లెస్ చాలామంది ఉన్నారు. సో నేను కంపేర్ విత్ మీ వాళ్ళ సిచ్యువేషన్ అంత గుడ్గా లేదు. ఓకే, సో డేటా వ్యాలీకి ఏమైనా రికమెండ్ చేయాలి అంటే చేస్తారా? 100% రికమెండ్ చేస్తాను. ఓకే, ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్లో మీరు ఏ కోర్స్లో జాయిన్ అయ్యారు? నేను ఇక్కడ మర్న్స్టాక్గా జాయిన్ అయ్యా. ఓకే, మర్న్స్టాక్ డెవలపర్గా జాయిన్ అయ్యాను. నేను ఇప్పుడు చేస్తుంది సాఫ్ట్వేర్ డెవలపర్గాను. ఓకే, ఇప్పుడు చేస్తుంది సాఫ్ట్వేర్ డెవలపర్గా. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యారు, మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది, ఓపెనింగ్స్ ఉన్నాయా? మార్కెట్ సిచ్యువేషన్ అంటే ఏఎంఎల్ సైడ్ బాగున్నాయి, ఓపెనింగ్స్ ఏఎంఎల్ సైడ్ బాగున్నాయి, ప్యాకేజెస్ బాగున్నాయి, అంతా బాగుంది. ఏంటంటే ఒక స్టూడెంట్ ఒకదాని మీద స్టక్ అయి ఉంటే గ్రో అవ్వలేడు. సో డేటా వ్యాలీ నాకు అదే నేర్పింది.
నువ్వు ఒకటి నేర్చుకుంటే నీ జీవితం బాగుపడదు. అంటే ఇప్పుడు నువ్వు మన్ స్టాక్ నేర్చుకుంటే ఇంకా నేను అదే చేస్తాను జీవితాంతం అంటే యూ వోంట్ గెట్ సెటిల్డ్. సో నువ్వు మన్ స్టాక్ చేస్తూ కొత్త కోర్స్ చేస్తూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటేనే నువ్వు మార్కెట్లో ఫిట్ అవ్వగలవు. సో దట్స్ వాట్ డేటా వ్యాలీ ట్రైన్ మీ. ఓకే. సో ఇప్పుడు ఏఎంఎల్ అంటే మనకి జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కదా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఏఎంఎల్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్లో ఏఎంఎల్ ఉంది. కెరియర్ గ్యాప్ వాళ్ళకి కూడా ఏఎంఎల్ మీద జాబ్స్ ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా ఫ్రెండ్ ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీలో ఒక ఫ్రెండ్ 2019 పాస్డ్ అవుట్. తను 2019 పాస్డ్ అవుట్ అయితే అప్పుడు అమెజాన్లో జాయిన్ అయ్యాడు యాజ్ ఏ నాన్ ఐటీగా. ఒక 3 years వర్క్ చేశాడు. 2026లో ఇప్పుడు నాతో పాటు జాయిన్ అయ్యాడు యాజ్ ఏ ఫ్రెషర్గా. ఓకే. అంటే యాజ్ ఎ ఫ్రెషర్ అంటే నేను ఫ్రెషర్ని కాదు, తను ఫ్రెషర్గా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు తను ఏఎంఎల్ సైడ్ చేస్తున్నాడు. అంటే ఏఎంఎల్ సైడ్ ఎక్కడున్నా ఏం చేసినా ఏఎంఎల్ సైడ్కి గ్రోత్ ఉంది, బాగుంది. ఎన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేశారు ఇక్కడ? 3 రియల్ టైం ప్రాజెక్ట్స్ చేశాను. ఓకే. సో అంటే ఒక డే ఎలా ఉంటుంది డేటా వ్యాలీలో? మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎలా షెడ్యూల్ ఎలా ఉంటుంది? క్లాస్ ఎలా జరుగుతుంది? మనకి మార్నింగ్ 2 hours క్లాస్ జరుగుతుంది. క్లాస్ జరిగిన వెంటనే మనకి ఏదన్నా క్లాస్కి సంబంధించిన డౌట్స్ కావాలంటే, ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మనకి ట్రైనర్స్ అందరూ అందుబాటులోనే ఉంటారు. అండ్ ప్యారలర్గా కమ్యూనికేషన్ యాప్టిట్యూడ్ క్లాసెస్ జరుగుతాయి. అన్ని ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ అందరూ అవైలబుల్లోనే ఉంటారు. ట్రైనర్స్ ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటారు. అండ్ మనకి ఇక్కడ యాప్టిట్యూడ్కి కమ్యూనికేషన్కి సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటారు అంటున్నారు, వర్క్ చేస్తారు. ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నాకు ఇక్కడ బాగా నచ్చింది, మా CEO మాతో బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఆయన దగ్గరుండి మాతో ప్రాజెక్ట్స్ చేయిస్తారు. యాక్చువల్లీ మై CEO ఈజ్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ హీఈస్ ఆక్స్ఫోర్డ్ AI ఇంజనీర్. సో ఆయన మాతో జనరల్గా ఏ CEO ఇన్వాల్వ్ అవ్వరు. నేను చూసినంత వరకు అయితే CEOస్తో అసలు కనపడి కూడా కనపడరు. కానీ మా CEO అలా కాదు, అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. మాకు బ్రేక్స్ ఇస్తారు, ఆయనతో పాటు మమ్మల్ని బ్రేక్స్కి తీసుకెళ్తారు. దగ్గరుండి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్గా ఏ అసిస్టెన్స్ కావాలన్నా ఇస్తారు. ఓకే. ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ వస్తారా? ఎలా చెప్తారు ఫ్యాకల్టీ ఇక్కడ క్లాసెస్ అర్థమయ్యేలాగా? 100% ప్రొఫెషనల్సే ఉంటారు. వర్కింగ్ ప్రొఫెషనల్సే ఉంటారు. ప్రొఫెషనల్గానే వస్తారు, ప్రొఫెషనల్గానే చెప్తారు. అంతా చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. ఫ్యాకల్టీ అయితే ఇక్కడ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మనకి ఎక్స్ప్లెనేషన్ చేసేవాళ్ళు, మనకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అందరూ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మనకి 24/7 మనకి ఏ హెల్ప్ కావాలన్నా ఇన్ క్లాస్ మెంటర్స్ ఉంటారు. వాళ్ళు మనకి ప్రతి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. సో చాలా బాగుంటుంది. ఓకే. సో గైస్ చూసారు కదా. సో పే ఆఫ్టర్ ప్లేస్మెంట్లో ఎవరికైనా జాబ్ వస్తే మాకు ఇంట్రడ్యూస్ చేయండి త్రూ డేటా వ్యాలీ అంటున్నారు కదా. సో 2019 వాళ్ళు, 18 వాళ్ళు, 20 వాళ్ళు కూడా ఉన్నారు. దెర్ లాట్ ఆఫ్ పీపుల్. ఇక్కడ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. ఇక్కడ ఏంటి అంటే మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యారు అంటే డేటా వ్యాలీ వాళ్ళని, సో ఏ ప్రొసీజర్లో వెళ్ళాలి, మీకు ఏది సూట్ అవుతుంది, ఏ కోర్స్ బాగుంటుంది, ప్రజెంట్ మార్కెట్ దేనికి ఓపెనింగ్స్ ఉన్నాయనేది గైడ్ చేసి దాన్ని బట్టి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ డేటా వ్యాలీకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. డేటా వ్యాలీ ఈజ్ MNC కంపెనీ. సో US, UK ఇలా అన్ని చోట్ల ఉన్నాయి. దాంతోపాటు విజయవాడలో కూడా మెయిన్గా ఈ ఫ్రెషర్స్ ఇంటర్న్షిప్ బేస్లో కూడా ఇక్కడ కాలేజ్ 4142 ఉంటుంది కదా, ఇంటర్న్షిప్ బేస్లో ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దాంతోపాటు కూకట్పల్లిలో కూడా వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది. సో దాంట్లో కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అయితే సైబర్ టవర్స్లో ఉంటుంది. ఇలా మల్టిపుల్ లొకేషన్స్లో ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఏది సూట్ అవుతుంది, మీకు ఎక్కడ వర్కౌట్ అవుతుంది అనేది వాళ్ళు గైడ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.